ఇప్పుడు రైస్ని షుగర్ అంటారు, కార్న్ని షుగర్ అంటారు, వీట్ని షుగర్ అంటారు. అంటే ఇప్పుడు మేము తినేది షుగరా? ఇప్పుడు మామూలుగా మనకి బయట అమ్ముతారు కదా స్వీట్ షుగర్, అది షుగరా ఇవి షుగరా? ఒక్కసారి ఈ డిఫరెన్స్ చెప్పండి. వై దే ఆర్ కాల్డ్ షుగర్స్? షుగర్స్ అంటే మనకు ఫుడ్స్లో యాక్చువల్లీ షుగర్ ఉండేది మామూలుగా మనకు తెలుసు. ఆ చక్కెర వచ్చి తెల్లగా ఉండొచ్చు, బ్రౌన్గా ఉండొచ్చు, కొంచెం బెటర్ ఏమో దానికంటే. ఆ జాగ్రీ కొంచెం బెటర్ ఏమో, కానీ అన్ని షుగర్లు అవి ఏమవుతాయంటే షుగర్ను ఇమ్మీడియట్ తెస్తుంది. హై కాన్సన్ట్రేటెడ్ షుగర్స్ అవి షుగర్ని రిలీజ్ చేసేస్తాయి. ఎక్కడ కడుపులో పోయేసి చిన్న వాటి నుంచి బయటికి సర్క్యులేషన్లోకి వెళ్ళిపోతాయి. అవి షుగర్ ఎంత క్విక్గా ఇస్తే దీన్ని హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటారు. రైస్ కూడా అదే మాదిరిదే, అంత లేకుండా కొంచెం వెనకల. నెక్స్ట్ స్వీట్స్ కంటే వెనకల, చాక్లెట్స్ బిస్కెట్స్ వాటికంటే కొంచెం వెనకల అంతే. కానీ ఇవి కూడా అవే చేస్తాయి. ఈ షుగర్ వల్ల ఏమవుతుందంటే ఈ అబ్జార్బ్స్ ఇన్సులిన్ వచ్చి సర్జెస్ హ్యాపెన్, అంటే ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది ప్యాంక్రియాస్ నుంచి. ఈ ఇన్సులిన్ షుగర్ను ఫ్యాట్గా కన్వర్ట్ చేస్తుంది. Therefore, it's not the fat is being converted fat. Sugar is being converted fat. మేము షుగర్ ఫ్యాటే తినలేదు అండి, మేము అసలు దాంట్లో ఆయిల్ కూడా వేసుకోమండి. ఆయిల్ వేసుకోకుండా తినేదంత షుగర్ కదా, ఇది బికమ్స్ ఆయిల్. అది అంటే ఇంత రైస్ తింటే ప్యాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ చేయడం వల్ల దిస్ ఆల్ కన్వర్టెడ్ టు ఫ్యాట్. మేము ఒక 2012లో ఒక 200 కేసెస్ చేసిన ఆపరేషన్స్ని కూడా ప్రజెంట్ చేసిండు ఇంటర్నేషనల్ బాడీకి. ఎట్లా ఇది ఎఫెక్ట్ అవుతుంది, సర్జరీ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, వెయిట్ లాస్ తక్కువ, హార్మోనల్ చేంజెస్ వచ్చినాక ఎట్లా మారుతారు, వీళ్ళు డయాబెటీస్ డిసప్పేర్ అవుతుంది. ఒబిసిటీ కొద్దీ వాళ్ళకు డయాబెటీస్ కూడా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు డయాబెటీస్ అనేది ఇండియాలోనే లేదు అసలు. ఎప్పుడైతే ఈ షుగర్ కన్సంప్షన్ అనేది ఎక్కువైందో అప్పుడే వచ్చింది అని అంటున్నారు. అంటే దానికి ముందు ఇండియన్స్ ఏం కన్స్యూమ్ చేసేవాళ్ళు సార్? అంటే షుగర్ అనేది మనకి లేటర్ ఆన్ ఇంట్రడ్యూస్ అయింది ఇండియాకి అంటారు. దానికి ముందు వాళ్ళు తీపి పదార్థం అంటే ఏంటి అసలు ఇండియాలో? తీపులు తింటా ఉన్నారు, బట్ అంత తినేది మనకు. తాటి బెల్లం ఇవి, తాటి బెల్లము అవి డిఫరెంట్, స్లైట్లీ డిఫరెంట్. అందువల్ల ఈ ప్రాబ్లం లేకుండా ఉండేది. మనకేమంటే షుగర్ దొరకాలంటే అప్పుడు కాస్ట్లీ, రేషన్ కార్డులను పెట్టారు, మళ్ళీ ఆ షుగర్ దొరికేదే కష్టం. ఎప్పుడో ఒకసారి స్వీట్ తింటే, ఏది పండగకో పబ్బానికి తినేవాళ్ళు, ఇప్పుడు రోజు తినాలి, తెల్లవారితే మధ్యాహ్నం సాయంత్రం చాక్లెట్, లేకుంటే ఈక్వలెంట్ చాక్లెట్స్. ఏమంటే ఫుడ్ లేనప్పుడు ఏం చేయాలా, మన బాడీ ఒంటిని మాత్రం స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మన బాడీలో కూడా మనం స్టోర్ చేసుకోవాలి. అది ప్రొటెక్టివ్ మెకానిజం, ఈ జీన్స్. ఆ జీన్స్ ఏమైపోయినాయి ఇప్పుడు, అవి వచ్చి మనకు కష్టం అయిపోయినాయి, ఎందుకంటే ఫుడ్ ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్. సార్ ఇప్పుడు మీరు 40 years యూకేలో ఉన్నారు అండ్ బేరియాట్రిక్ సర్జరీలో యు ఆర్ దేర్ అండ్ 28 years అయిపోయింది మీరు స్టార్ట్ చేసిన. అసలు ఇక్కడ ఫుడ్, అక్కడ ఫుడ్, ఇక్కడ జనాలు పాటించాల్సిన ఫుడ్ విషయంలో అక్కడ ఆల్రెడీ పాటిస్తున్నవి కొన్ని చెప్పండి సార్. ఎందుకు మెయిన్ రీజన్స్ ఫర్ ఒబేసిటీ ఇన్ ఇండియా అండ్ యూకే? మెయిన్ రీజన్స్ ఇన్ ఇండియా వచ్చి ఏది ఫుడ్. ఫస్ట్ ఇస్ ద ఫుడ్ టైప్ ఆఫ్ ఫుడ్ వి కన్జ్యూమ్. అంటే మనం అంతా హై షుగరీ ఫుడ్స్, హై జిఐ ఫుడ్స్ అంటారు, గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్. వాటి వల్ల స్వీట్స్, మన రైస్ ఎక్కువ, కూరలు తక్కువ, వెజిటబుల్స్ ఇవన్నీ తగ్గిపోయినాయి మనం. And vegetables and fruits are protective to the body, cell protectors, antioxidants. మన ఫుడ్ అంతా మారిపోయింది. పసుపు వేస్తావు నువ్వు, దట్స్ యాంటీఆక్సిడెంట్. మర్చిపోయినారు జనాలు, ఆల్ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ అంతా మారిపోయినారు. అట్లే దాంతోపాటు స్వీట్ కూడా ఉంటాయి కదా, ఇంకా మిగతా ఫుడ్ అంతా. అంటే ఎంతో తింటారు, ఇంత కర్రీ తింటారు, ఇంత రైస్ తింటారు, దాంతో ఏం లాభం? రైస్ కొంచెం ఉండాలి, పిడికిడు, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. అంత పైన ఉండిందంటే నువ్వు ఊరికే అన్నెసరిగా నువ్వు బాడీని డ్యామేజ్ చేసుకుంటున్నావు. సార్ పొద్దున్న లేస్తే ఇండియాలో ఒక మాట వింటూ ఉంటాం అనమాట, అది మన ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి కానీ బయట వాళ్ళ దగ్గర నుంచి కానీ, అది మన వెల్ విషర్స్ దగ్గర. ఏంటి అంటే అది టైంకి తినాలి, లేకపోతే గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అసలు ఈ టైం ఎవరు డిసైడ్ చేశారు, ఏ టైంకి తినాలి, ఎంత తినాలి? 3 పూట్లని ఎవరు పెట్టినారు? అది అవసరం లేదు, బాడీకి ఎంత కావాలి. అందులో వయసు వచ్చే కొద్దీ మనం తగ్గించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన చిన్నపిల్లడానికి వాడికి హై మెటాబలిజం ఉంటుంది, కాబట్టి వాడికి ఖర్చు పెడుతుంది. ఎక్కడ పట్టినా పెరుగుతాడు, మనం వాడి మీద పెరుగుతున్నామా? లేదు కదా. కాబట్టి మనకు కావాల్సింది చాలా తగ్గాల. అప్పుడు ఎంత తింటాను, 20 దోశలు తింటామని నేను చిన్నప్పుడు. అంటే ఇప్పుడు అటు తింటాం, ఇప్పుడు 20 దోశలు ఉంటే పడిపోతావు. అది దిస్ ఈజ్ వాట్ మనం మితిమీరి తింటాను.
ఏదైనా మోడరేషన్, ఆ మోడరేషన్ అనే వర్డ్ పోయింది ఇప్పుడు. మితంగా తినాలా, మితంగా ప్రవర్తించాలా, అవన్నీ పోయినాయి కదా. దాంతో మనం కొని తెచ్చుకున్నాం ఇవన్నీ జబ్బులంతా చాలా వరకు.